డెక్కన్ సిమెంట్స్ అరాచకం, అటవీ శాఖ సరిహద్దులను మార్చి తవ్వకాలు, కేంద్ర సాధికార కమిటీ కండ్లు గప్పి యత్నము, ఆక్రమణలపై ఈ నెల 25న సిఈసి విచారణ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం మరోసారి చర్చానీయాంశం అవుతున్నది. డెక్కన్ సిమెంట్స్ నుంచి మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్, ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు రోహిన్ రెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారని ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ కూడా ఆరోపించారు. ఇప్పుడు మరోసారి కంపెనీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటవీ శాఖ భూములను సంస్థ కొల్లగొడుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఈ నెల 25న విచారణ జరపనున్నది. సో ఇది డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం. మనం డెక్కన్ సిమెంట్స్ చూసింది అందరికీ తెలిసిందే. 100 కోట్ల రూపాయలు మాకు ఇవ్వట్లేదు అని ముఖ్యమంత్రికి 100 కోట్లు ఇచ్చి ఆ శాఖకు మంత్రిగా ఉన్న నాకు డబ్బులు 100 కోట్లు ఇవ్వరా అని ఎవరు కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ వెళ్ళి డెక్కన్ సిమెంటు ప్రతినిధికి తుపాకీ గురిపెట్టి మాకెందుకు ఇయ్యరన్నది పెద్ద వివాదమైంది. ఆ తర్వాత సుమంత్ని పోలీసులు పట్టుకొని పోవడం, సుస్మితా పటేల్ బయటకు వచ్చి మా అమ్మని, మా మంత్రిని, బీసీలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనడం, ఆ తర్వాత కొండా సురేఖ వెళ్ళి ముఖ్యమంత్రిని కలుసుకోవడము, సారీ చెప్పడం, ఇదంతా తతంగంగా నడిచింది. మరి ఇంతవరకు ఈ 100 కోట్ల వ్యవహారం ఏమైంది అనేది బయటికి రాలేదు. డెక్కన్ సిమెంట్స్ దగ్గర ఆయనకు తుపాకీ గురికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది చర్చ లేకుండానే పోయింది. ఈ డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో అసలు సూత్రధారి ఎవరు అని అంటే అప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది అందరూ అప్పుడు చర్చించారు. ఎందుకంటే ఆయన పరిధిలోనే ఉన్నది. ఆయన ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయన పరిధిలో ఉన్న ఈ సిమెంట్ కంపెనీలు అక్కడ డెక్కన్ సిమెంట్సే కాదు, ప్రముఖ సిమెంట్ కంపెనీలు అన్నీ అక్కడనే ఉన్నాయి. ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. సో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న వీళ్ళందరూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో ముఖ్యమంత్రికి వెళ్ళాల్సిన వాటా వెళ్ళింది తప్ప కొండా సురేఖకు వెళ్ళాల్సిన వాటా వెళ్ళలేదు అనే చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ చర్చ మొదలైంది అని అంటే ఇది కూడా అసలు అప్పుడు ఇంత పెద్ద ఈ 100 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఈ అటవీ భూమిని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ భూమిలోకి వెళ్ళి ఈ సిమెంట్ కోసం వాడుకుంటున్నారు. సో అందుకని అప్పుడు మాకు డబ్బులు ఇవ్వకుండా మీరు మాత్రమే ఎందుకు ఇట్లా చేస్తారు? పర్యావరణ అనుమతులు ఇక్కడ ఈ భూములను కొల్లగొట్టి దానిపైన ఈ పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడం పైన కేంద్రము, రాష్ట్రము ఇద్దరు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఈ సిమెంట్స్ వ్యవహారాలు కొనసాగడానికి వీల్లేదు. దానిలో భాగంగా ఇప్పుడు 25వ తేదీన కేంద్రం సుప్రీంకోర్టు సాధికార కమిటీ విచారణ జరపనుంది. మరి ఈ విచారణలో డెక్కన్ సిమెంట్ చేసిన అక్రమాలు, డెక్కన్ సిమెంట్స్ ఈ పర్యావరణానికి కలిగించిన హాని, చేసిన కాలుష్యము, దాని పరిణామాలు ఇవన్నీ ఏమైనా బయటపడతాయంటే మనకైతే నమ్మకం లేదు. ఎందుకు అని అంటే అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ తీర్పు ఇచ్చినా కూడా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మళ్ళీ ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉన్నది. 100,000 కోట్లైనా ఖర్చు పెట్టగలిగిన ఈ సిమెంట్స్ కంపెనీ యాజమానులు ఎంత దూరమైనా వెళ్తారు తప్ప వాళ్ళు ఈ కంపెనీని క్లోజ్ చేయడం కానీ, పర్యావరణం కోసం కంపెనీని అప్గ్రేడ్ చేయడం కానీ ఇట్లాంటి చర్యలు చేపట్టే అవకాశం లేదు. సో ఏం చేస్తారు అనేది చూద్దాం.